న్యూరాలజీ వైద్యంలో ఆధునిక పద్ధతులు అనుసరించడం ద్వారా రోగికి మరింత మెరుగైన చికిత్స అందించవచ్చని ఏపీ న్యూరో రక్ష సైంటిస్టుల అధ్యక్షులు డాక్టర్ పి విజయ అన్నారు. వీకేబీ సమావేశ మందిరంలో న్యూరాలజిస్టుల రాష్ట స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆకస్మికంగా వచ్చే బ్రెయిన్ స్ట్రోక్, ప్రాణాపాయం లేకుండా చేపట్టాల్సిన చికిత్స విధానంపై అవగాహన కల్పించారు. సంఘం కార్యదర్శి ఐ బాబ్జీ శ్యామ్ కుమార్ న్యూరాలజీలో డయాగ్నోస్టిక్స్, అధునాతన వైద్య విధానంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఒంగోలు న్యూరో క్లబ్ ను ఏర్పాటు చేశారు. వెంకటరమణ నర్సింగ్ హోం అధినేత, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్లు శివ సీతారామయ్య, సంజీవరెడ్డి, అంబూరి రవీంద్రబాబు, ఏవి సుందర్రావు, ఎం శరత్, మధుకిరణ్ రెడ్డి, పోకూరి శ్రీనివాస్, నిశ్చల్ రెడ్డి, నీరజ తదితరులు పాల్గొన్నారు. న్యూరో క్లబ్ అధ్యక్షుడిగా శివ సీతారామయ్య, ప్రధాన కార్యదర్శిగా కామేపల్లి చంద్రశేఖర్ ను ఎన్నుకున్నారు. Regarding his SARS brief biodata, sir born on 8th February 1966, and sir graduated from interest are mainly neuroendoscopic surgery and spine surgery. Sir received his best awards from Collector Srikakulam and from Collector Visakhapatnam as Best Doctor Award in 1998 and in 2011. అందరికీ నమస్కారం. ఈరోజు నేను డాక్టర్ విజయ, న్యూరాలజిస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ బాబ్జీ శ్యామ్ కుమార్ గారు న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ. మేమిద్దరం ఇవాళ ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన సందర్భం ఏంటంటే, ఇక్కడ ఉన్న న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పరుస్తున్నారు. దాని పేరు న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం. ఈ సందర్భంగా ఈ ఇనాగరేషన్ కోసం మేము వచ్చాము. మన సమాజంలో ముఖ్యంగా ఎన్నో రకాల నరాల జబ్బులు విస్తృతంగా వస్తున్నాయి. ఇప్పుడు రోల్ ఆఫ్ అంటే న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ యొక్క రోల్ చాలా ఉన్నది. ఎమర్జెన్సీస్ అయితేనేమి, ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం కానీ, తలనొప్పులు కానీ, ఫిట్స్ కానీ, హెడ్ ఇంజరీస్, తలకు దెబ్బ తగిలిన వాటి వీటన్నిటికీ సత్వర ఎమర్జెన్సీ వైద్యం అందించే న్యూరో సైంటిస్ట్ రోల్, బోత్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్ సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకంగా పారాలసిస్ పేషెంట్స్కి నిమిషాల్లో కనుక వైద్యం అందించగలిగితే వాళ్ళని అంగవైకల్యం నుంచి కాపాడవచ్చు. హెడ్ ఇంజరీ పేషెంట్స్కి వైద్యం అందించగలిగితే ప్రాణం కాపాడవచ్చు. దీని గురించిన అవగాహన ప్రజల్లో పెంపొందించడానికి ఈ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్స్ ఫామ్ చేస్తున్నాం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా. వీళ్ళు నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ CME కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కాకుండా ప్రజా ఆరోగ్య సమస్యల మీద వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్ హెల్త్, ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ కూడా బ్రెయిన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ జబ్బుల బారి నుంచి పడకుండా ఎలా రక్షించుకోవాలి, అటువంటి పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కోసము అవసరమైనప్పుడు ఫ్రీ క్యాంప్స్, న్యూరాలజీగా, న్యూరో సర్జరీకి సంబంధించిన కానీ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ఈ అసోసియేషన్ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా నేను ఆల్ ద సీనియర్ న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్ ఆఫ్ ప్రకాశం, డాక్టర్ సుందర్రావు గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సీతారామయ్య గారు అండ్ టీమ్, యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. డాక్టర్ శరత్ అండ్ డాక్టర్ అరవింద, మాధురి, అటువంటి ఎన్నో అందరూ అభినందిస్తున్నాను వీళ్ళందరినీ. ఈ సందర్భంగా వీళ్ళందరి సేవలు ఇక్కడ సమాజానికి ఎంతో ఉపయోగము అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా అసోసియేషన్ స్ట్రెంథన్ అవ్వాలనేసి సమాజ సేవ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. శుభాకాంక్షలు. మా క్లయింటలే యాక్చువల్లీ గుంటూరు ఎంతమంది ఉంటారో ప్రకాశం అంతమంది ఉంటారు. సో దట్ హ్యాస్ ద గుడ్ విల్ దట్ దిస్ డిస్ట్రిక్ట్ హ్యాస్ bestowed on us. We are always thankful to that. And coming from an association, it will give wonders in the future. I congratulate all of you for taking this initiative and wish you all the best. Physiotherapy and there was some Complamina tablets. It was BC కాలం నాటిది. In 1995 only the stroke treatment came, after I graduated in 1990. So that was the state of stroke at that time, but now everything has changed. Stroke management concepts, ischemic stroke, ICH and SAH, because it's the mixture of neurologists and neurosurgeons. The first and foremost concept is that we are all following stroke is a emergency and it should be treated with a multidisciplinary approach. It is a heterogeneous disease as well because each stroke is different from the other. And the concept is like, because of this underlying pathophysiology,
You have to assess what exactly is the cause in that particular patient using the stroke scales, imaging, and then decide the optimal treatment. You may have 3-4 options in a particular patient. What to give, you have to decide whether it is ischemic stroke, ICH or SAH. And then the strengthen the public awareness. Unless the patient comes to you in time, you cannot give the best treatment. This is very important. Pre-hospital services and public awareness. First injection. And then I gave the first injection and I made Raghav Sharma to sit along with me with the patient. Absolute contraindication except ICH, SAH and a recent neurosurgical trauma. All other things are gone if they are eligible, otherwise eligible. And coming to large vessel occlusion, all of you know the latest trending in young neurologists is endovascular treatments and thrombectomy. That has taken the center stage and adopted in many centers. And the last but not the least, now it is called organized stroke care. You cannot do haphazardly. In a particular patient comes, these are the features, you have to do this. This is called organized stroke care. That has driven stroke center certification programs and quality stroke care awards as well by the WSO angels, which help to improve guideline based stroke care. And what are the tiers of hospitals that we have? This first is the acute stroke ready hospital, where there is 24/7 availability of emergency physician with CT scan and neuro on call. This may not be a really good option in our setup, but primary stroke center, yes. 24/7 neurologist, in-house CT and a stroke unit with stroke team. This is easily doable with any of you and all of you. In India, every 3 minutes someone dies of stroke and 30 seconds somebody has a stroke. Majorly there is ischemic stroke and hemorrhagic stroke. For both it is important and relevant to us. Stroke is emergency. You can use the BFAST mnemonic, FAST or BFAST, where balance and eyes are usually missed. Therefore, we are propagating the BFAST these days rather than the FAST fast. It happens in hours. That is where the window is, because once the vessel gets occluded, slowly only it will cause Occlusion of a cerebral vessel and results then in a finally, with anybody is confirm that it is stroke and not stroke mimic, because there are so many of these conditions which can mimic a brain stroke, especially the metabolic disorders like hypoglycemia, hyponatremia, migraine attack, or a seizure and post-seizure, brain tumor sometimes, Bell's palsy, sometimes people come running to us, and any of these can mimic a stroke. Colleagues, this can present like a stroke. So first step is to confirm that it is a stroke. Once it is a stroke, again you have to remember that it is a heterogeneous. It is not a single one. Lacunar stroke, large vessel stroke, or a cardioembolic stroke. There are so many varieties. The treatment depends on the underlying cause. And there are of course uncommon causes of stroke like a dissection and vasculitis.